ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు. పాడు గజాల. ఓకే, 1 minute సార్. మా వింత. ఓకే. గులాబ్ జామున్, కప్పు షుగర్, ఇలాచీ పౌడర్, గ్లాస్ పాలు. నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్. సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. పాలు పోసుకుంటా కాగబెట్టి గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. చూద్దాం, కంగారు పడుకో, నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. గులాబ్ జామున్ పిండిని కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. దీన్ని కొంచెంసేపు ఒక 20 minutes పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు పక్కకు పెట్టుకోవాలి 20 minutes. ఇంతలో షుగర్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం. గ్యాస్ ఎక్కించుకోవాలి. గిన్నె పెట్టుకొని కప్పు షుగర్ వేసుకోవాలి. 3 glasses వాటర్ పోసుకోండి. మొత్తం కరిగిపోయింది. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చల్లారాలి కొంచెం. 20 minutes అయిపోయింది. ఇట్లా తీసుకున్న తర్వాత చేతులతో అనేది ఇట్లా గట్టిగా అంటుంటే ఈ క్రాక్స్ అనేవి పగలకుండా ఉంటే స్మూత్గా వస్తుంది. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఈ సైజులో చేసుకున్నాను. అంటే నేను కొంచెం చిన్నగా చేసుకోలేదు, ఎందుకంటే నాకు చిన్నగా అంటే మంచిగా నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. ఫుల్లో పెడితే తొందరగా మాడిపోతాయి, లోపల ఉడకదు. ఇవి పైకి అనేది 9 అయింది. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం. నేను ఇవి చేస్తుంటేనే నాకు ఒక ఆర్డర్ వచ్చినాయి. మీషోలో డ్రెస్సులు ఆర్డర్ పెట్టాను. అంబ్రెల్లా టాప్స్. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకోండి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప. గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. ఈ గులాబ్ జామున్ తీసుకొని షుగర్ సిరప్లో వేయాలి. ఏదో తేడాగా ఉందంటే. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూసి ఇవి మాడిపోయినాయి అనుకునేది కాదు, మాడలేదు. అవనేది మంచి కలర్ వస్తుంది. మీకు నేను చూపిస్తా ఉన్నాను. మనోడు అనుకున్నారు పకోడు వీడు. అనేది వాటికి పట్టాలి. పట్టినాక దాని ఈ లడ్డు అనేది మంచిగా జ్యూసీ అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ
PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. చూడండి, రండి చూసేద్దాం. చూడండి, గులాబ్ జామున్ చాలా జ్యూసీగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, గులాబ్ జామ్ ఎంత జ్యూసీగా ఉందో లోపల కూడా. ఇప్పుడు మా చిన్ని కన్నయ్య టేస్ట్ చూసి చెప్తాడంట. ఎలా ఉంది? సూపర్. ఎట్లుంది? వావ్. ఏం యాక్టింగ్ చేసినవురా కౌశిక్? బా ఏం యాక్టింగ్ చేసినవురా కౌశిక్? థ్యాంక్స్ రా. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా. సూపర్. థ్యాంక్ యూ బంగారం. సూపర్ ఉంది నిజం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లోపల ఎంత జ్యూసీగా ఎంత బాగుందంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా. అయినా కూడా వదలలేదు నాకు.